ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము చిన్న విశ్వాసపు అడుగులు గొప్ప ఆశీర్వాదములకు దారులు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న విశ్వాసముతో అడుగులు వేచి ఉన్నాడు నోవాహు గారు. దేవుని చెప్పిన మాటలను బట్టి ఆయన విశ్వసించి ఉన్నాడు. మీ కొరకు ఓడను తయారు చేసుకో అనినప్పుడు చిన్న విశ్వాసపు అడుగు ఈ సృష్టిని సర్వమానవాళిని రక్షించేందుకు దేవుడు నోవాహును ఎన్నుకున్నారు అనేటువంటి చిన్న విశ్వాసపు అడుగు గొప్ప ఆశీర్వాదములకు దారితీసి ఉన్నది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న విశ్వాసపు అడుగును బట్టి అబ్రహాము గారు ఆశీర్వదించబడి ఉన్నారు. తన యొక్క లేమితనము నుండి ఆశీర్వదించి గొప్ప ఆశీర్వాదములకు కారకుడు అయ్యున్నాడు. ఆయనకు సంతానమును దేవుడు దయచేసి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న విశ్వాసపు అడుగు గొప్ప ఆశీర్వాదములకు దారితీస్తాది అనుటకు మన పితరులే ఉదాహరణ. కనుక నీలో విశ్వాసముని ఏమాత్రము కూడా కోల్పోకూడదు. నీవు దేవుని యొద్ద అడిగి ఉన్నావు, మనవి చేసి ఉన్నావు, రోదన చేసి ఉన్నావు. నీ విన్నపములను, నీ ఆశలను, నీ కోరికను, నీ శ్రమను ఆయన యొద్దకు పెట్టి ఉన్నావు. కనుక నీ యొక్క చిన్న విశ్వాసపు అడుగు గొప్ప ఆశీర్వాదములకు దారితీస్తాదని ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షించబడతాడు. ఇద్దరు ప్రార్థన చేయుటకు దేవాలయమునకు వెళ్ళి ఉన్నారు. ఒకరు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకపు గుత్తదారుడు. పరిసయ్యుడు ఎంతగానో హెచ్చించుకొనుచున్నాడు. నేను ఉపవాసం ఉండి ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, వారి వలె కాదు, వీరి వలె కాదు అని గొప్పలు చెప్పుకొనుచున్నాడు, తనను తాను హెచ్చించుకొనుచున్నాడు. సుంకపు గుత్తదారుడు సుంకరి అంత దూరముగా నిలబడి, ప్రభువా, నీ యొక్క దేవాలయము వైపు చేతులెత్తుటకు కనులెత్తుటకు నేను యోగ్యుడను కాను, పాపినైన నన్ను క్షమించుమని రోదన చేస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపపడి ఉన్నాడు. కన్నీటితో దేవుని యొక్క కాళ్లను కడిగి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతను సుంకరి మాత్రమే దేవుని నామములో ప్రార్థన చేసి ఉన్నాడు. కనుక వాడు రక్షించబడి ఉన్నాడు. కనుక నీవు ప్రార్థన చేయునప్పుడు ఎవరి నామములో ప్రార్థన చేస్తూ ఉన్నావు? నీ కోరికలను బట్టి, నీ ఆశలను, నీ తలంపులను, నీకు ఐశ్వర్యము కావాలనా, కావాలనా ఈ లోక సంబంధముగా నీవు అడుగుచున్నట్లయితే అది దేవుని నామములో కాదు. దేవుడు చెప్పి ఉన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును నీవు వెతకిన ఎడల నీకేది కావాలంటే అది ఇచ్చే దేవునిగా ఉన్నానని వాగ్దానము చేసిన దేవుడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ప్రార్థన చేయనప్పుడు దేవునికి ఇష్టలుగా ప్రార్థన చేసిన ఎడల, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసిన వాడెవడో వాడు రక్షించబడతాడు. వాడి ప్రార్థన దేవుడు అంగీకరించి వానికి సమస్తము దయచేస్తాడని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఆమెన్. నిజమే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము ఆశీర్వాదమునకు పుత్రుడు. ఆయన నీతిమంతునిగా ఉన్నాడు కనుక దేవుడు అతని తల మీదికి ఆశీర్వాదములు పంపించి ఉన్నాడు.
అలాగునే దావీదు నీతిమంతునిగా జీవించి ఉన్నాడు కనుక అతని తల మీదికి ఆశీర్వాదములు వచ్చి ఉన్నవి. దావీదు ఈ విధముగా చెప్పుచున్నాడు, నా తలను నీవు నూనెతో అంటి ఉన్నావు, నా తల నిండి పొర్లుచున్నది. అలాంటి ఆశీర్వాదములు నాకు లెక్కలేనన్ని ఆశీర్వాదములు, నా యొక్క తాహతకు మించి ఆశీర్వాదములు, లెక్కలేనన్ని ఆశీర్వాదములు నాకు దయచేసి ఉన్నావని ప్రభువుకు కృతజ్ఞత చెప్పుచున్నాడు. నీతిమంతునిగా నోవాహు ఉన్నాడు కనుక, ఆ తరములో నీతిమంతునిగా ఉన్నాడు కనుక, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక అతని తల మీదికి ఆశీర్వాదములు వచ్చి ఉన్నవి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జక్కయ్య ఆ తరములో దేవునికి విరోధమైన కార్యములు చేసినను యేసు ప్రభుని చూసిన వెంటనే అతడు నీతియుక్తముగా నీతిమంతునిగా మారిపోయి దేవుని ఎదుట తన పాపములు ఒప్పుకొని ఉన్నాడు కనుక అతని తల మీదికి ఆశీర్వాదములు వచ్చి ఉన్నవి. నాకు ఆశీర్వాదములు రావటము లేదు, నాకు ఆశీర్వాదములు కావాలని నీవు కోరుకుంటే అవి రావు, నీ దరికి చేరవు. నీవు ఎప్పుడైతే దేవునికి అనుకూలముగా ఉంటావో, నీతిమంతునిగా జీవిస్తావో, యథార్థమంతునిగా జీవిస్తావో, తప్పకుండా వాటి అంతటా అవే నీ దగ్గరకు ఆశీర్వాదములు వస్తాయి. నీ తల మీదికి ఆశీర్వాదములు వచ్చి నీకు ప్రాప్తించునుగాక. ఆమేన్.